హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరో న్యూ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాను. అదే తెలంగాణ జిల్లా కోర్టుల్లో సుమారు 9 రకాల పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంచుమించు 800 పైగా పోస్టులు దీంట్లో ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ యొక్క వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. కాబట్టి మీరు కానీ ఈ యొక్క వీడియో పూర్తిగా చూస్తే మీకు ఎలాంటి డౌట్స్ రావు. ఫ్రెండ్స్, మరి వెబ్సైట్లో అయితే వాడు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రతి పోస్ట్కి కూడా సపరేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు. ఆ నోటిఫికేషన్లో ఆ పోస్ట్కి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత, ఇలాంటి పూర్తి సమాచారం కూడా సుమారు 9 రకాల నోటిఫికేషన్స్ రిలీజ్ చేశాడనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు అవి కానీ మీకు ఓపెన్ చేసి చూపిస్తే మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. జస్ట్ ఒకటి మీకు శాంపిల్ కూడా చూపిస్తాను చూడండి. మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను శాంపిల్, ఎలా నోటిఫికేషన్లో ఏమి ఇచ్చాడు, అసలు మెయిన్ డేటా ఏంటి అనేది కూడా. ఫ్రెండ్స్, మరి 9 నోటిఫికేషన్స్లో ఇదొక నోటిఫికేషన్ మీకు చూపిస్తున్నాను చూడండి. కాబట్టి అన్ని నోటిఫికేషన్స్ కూడా, అన్ని జాబ్స్ కూడా ఒకటే స్టార్టింగ్ డేటు, ఒకటే ఎండింగ్ డేటు. కాబట్టి ఎప్పుడు స్టార్టింగ్ అప్లికేషన్ ఆన్లైన్ చేసుకోవాలంటే ఈ నెలే, అంటే 24 జనవరి 2026 స్టార్ట్ అవ్వబోతుంది. మరి క్లోజింగ్ డేట్ ఎప్పుడంటే 13 ఫిబ్రవరి 2026. కాబట్టి ఇంచుమించు మనకి ఈ యొక్క 6, ఈ యొక్క 13 అంటే 19-20 రోజుల సమయం మాత్రమే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఎక్కువ రష్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఓపెన్ అయిన వెంటనే అప్లై చేసుకొని ట్రై చేయండి. కాబట్టి ఇది జస్ట్ ఈ మంత్ 19th జనవరిన నోటిఫికేషన్ రిలీజ్ అయిందన్నమాట. కాబట్టి మ్యాక్సిమం మీరు ఓపెన్ అవ్వగానే అప్లై చేయండి, ట్రై చేయండి. కాబట్టి ఇలాగ నోటిఫికేషన్లో సపరేట్గా ఆ యొక్క పోస్ట్ని బట్టి దానికి క్వాలిఫికేషన్ ఏంటి, దానికి ఏజ్ ఎంత, ఇలా క్లియర్గా పెట్టాడనమాట. కాబట్టి నేను మీ గురించి అయితే ఒక క్లియర్ కరెక్ట్గా ఒక డేటా తయారు చేసిన పీడిఎఫ్ ఫార్మేట్లో మీ ముందు తీసుకొచ్చానమాట. అదే తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2026. ఫ్రెండ్స్, మీకు ముందు చెప్పినట్టుగానే 24th స్టార్ట్ అవ్వబోతుంది. మరి ఎప్పుడు ఎండ కాబోతుందంటే ఫిబ్రవరి 13వ తారీఖున ఎండ కాబోతుంది. ఫ్రెండ్స్, మరి ఈ యొక్క వీడియోలోనే క్లియర్గా ఆ పోస్ట్ పేరు ఏంటి, దానికి అర్హత ఏంటి, ఏజ్ ఎంత, క్వాలిఫికేషన్ ఎంత, స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి చాలామంది మరి ఇంకా మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు ఇన్ఫో విత్ రాయ్, మీరు చూస్తున్న ఛానల్లోనే ఉందన్నమాట. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఒక టోకెన్ ఆఫ్ సపోర్ట్ కిందమాట. దాని ద్వారా మీరు నన్ను ఎంతో సపోర్ట్ చేస్తున్నారు అవుతారు. ఫ్రెండ్స్, మనం ముందుగా ఫస్ట్ పోస్ట్ గురించి తెలుసుకుందాం. ఒక పోస్ట్ ఉంది, అదేంటంటే స్టెనోగ్రాఫర్. అసలు ఏంటో చూద్దాం. ముఖ్యంగా స్టెనోగ్రాఫర్ పోస్ట్కి ఎంత పే స్కేల్, అంటే మీ యొక్క శాలరీ ఎంత అంటే మీకు స్టార్టింగే 31,810 రూపీస్ నుంచి సుమారు మీకు 96,000 దాకా మీకు అమౌంట్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఓవరాల్గా 35 పోస్టులు ఉన్నాయి. అయితే దీనికి ఫీజు ఎంతంటే ఓసీబీసీ వారికి 600 మరియు ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వారికి 400 రూపాయలు మాత్రమే. కాబట్టి గమనించండి. అలాగే దీనికి ఏజ్ ఎంత ఉండాలంటే 18 ఏళ్ళ నుండి 46 సంవత్సరాల లోపు ఖచ్చితంగా ఉండాలి. అది కేవలం ఓసీ వారికి మాత్రమే. ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వారు ఉన్నారో మీకైతే 51 సంవత్సరాల వరకు కూడా అవకాశం ఉందన్నమాట. అలాగే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉంటారో మీకైతే 56 ఏళ్ళ వరకు కూడా అవకాశం ఉంది. దీనికి క్వాలిఫికేషన్ ముఖ్యంగా డిగ్రీ ఉండాలి, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హైయర్ ఉండాలి, మరియు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ హైయర్ ఉండాలి. దాంతోపాటుగా మీకు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి. ఫ్రెండ్స్, జస్ట్ వాడు మిమ్మల్ని సర్టిఫికేట్ ఏమి అడగడు, జస్ట్ మీకు నాలెడ్జ్ ఉందా లేదా, సే ఎస్ఆర్ నో, అదొకటే మీరు ఆన్లైన్లో ఎంటర్ చేయాల్సింది. అది స్టెనోగ్రాఫర్ గురించి. అలాగే సెకండ్ పోస్ట్ చూద్దాం. అదే జూనియర్ అసిస్టెంట్. దీనికి పే స్కేల్ ఎంతంటే 24,280 రూపీస్ స్టార్టింగ్ నుంచి మీకు అలాగే అప్ టు 72,000 దాకా వెళ్తుందన్నమాట. దీనికి టోటల్ పోస్ట్ వచ్చేసి 159. దీనికి కూడా సేమ్ అండి. ఓసీబీసీ వారికి 600, మిగతా అన్ని క్యాస్ట్లకు కూడా 400 రూపాయలు. ఏజ్ కూడా సేమేనండి. అన్ని పోస్టులకు కూడా ఒకటే ఫీజు, ఒకటే ఏజ్ అన్నమాట. కాబట్టి 18 నుంచి 46 లోపు ఉండాలి. అది ఓసీ వారికి మాత్రమే. మిగతా వారికి అయితే 51 మరియు 56 ఆ కేటగిరీని బట్టి. దీనికి క్వాలిఫికేషన్ డిగ్రీ, దాంతోపాటుగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి. తర్వాత 3వ రకం పోస్ట్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇది టైపిస్ట్ పోస్ట్ అన్నమాట. దీనికి పే స్కేల్ ఎంత అంటే స్టార్టింగే
24,000 నుంచి మీకు అప్ టు 72,000 వరకు ఉంటుందన్నమాట. దీంట్లో టోటల్ పోస్టులు వచ్చేసి 42 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. సేమ్ యాజ్ యూజువల్గా సేమ్ ఫీజు, సేమ్ ఏజు, కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అన్ని పోస్టులకి ఒకటే ఫీజు, ఒకటే ఏజ్ మాట. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఉండాలి. దాంతో పాటుగా ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ ఉండాలి. దాంతోపాటుగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. సర్టిఫికేట్ ఏం అవసరం లేదండి. మీ ఎంఎస్ ఆఫీస్ కానీ పీజీడీసీ ఇలాంటివి కూడా ఏం అవసరం లేదు. అది టైపింగ్ సంబంధించి. తర్వాత 4వ పోస్టు ఫీల్డ్ అసిస్టెంట్. దీనికి పే స్కేల్ వచ్చేసి ఇది కూడా 24,000 నుంచి 72K వరకు కూడా అవకాశం ఉంది. అలాగే టోటల్ పోస్టులు వచ్చేసి 64 పోస్టులు ఉన్నాయి. సేమ్ యాజ్ యూజువల్గా సేమ్ ఫీజు అండి, సేమ్ ఏజ్ కూడా. మరి దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ క్వాలిఫికేషన్. మరి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి డిగ్రీ క్వాలిఫికేషన్, ఎనీ డిగ్రీ అండి. దాంతోపాటుగా నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్స్. మనకు ఆన్లైన్లో కేవలం ఎస్ఆర్ నో మాత్రమే అడుగుతాడు. తర్వాత 5వ రకం పోస్ట్ కూడా చూద్దాం. ఇదేంటంటే ఎగ్జామినర్. ఎగ్జామినర్ పోస్ట్కి స్టార్టింగ్ పే స్కేల్ వచ్చేసి 22,900 నుంచి మీకు అప్ టు 69K వరకు కూడా ఉంటుందండి. తర్వాత టోటల్ పోస్టులు వచ్చేసి 49 పోస్టులు ఉన్నాయి. సేమ్ యాజ్ యూజువల్గా సేమ్ ఫీజు, సేమ్ ఏజ్ అండి. మీ ఫీజు అనేది కూడా ఆన్లైన్లో పే చేయాలి. కాబట్టి మీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంక్ ద్వారా కూడా మీరు పే చేయొచ్చు. ఆప్షన్ ఉంటే యూపీఐ ఆప్షన్ కూడా ఇస్తాడండి. దీనికి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్. ఎగ్జామినర్ అనే పోస్ట్కి క్వాలిఫికేషన్ ఇంటర్ మాత్రమే, అంతకుమించి ఇంకేం అవసరం లేదు. మీకు ఆ ఏజు, ఆ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. తర్వాత 6వ రకం పోస్ట్ పేరు కాపీయిస్ట్. దీనికి స్టార్టింగ్ పే స్కేలే 22,000 నుంచి అప్ టు 69K వరకు కూడా ఉందన్నమాట. అలాగే దీంట్లో టోటల్ పోస్టులు వచ్చేసి 63 పోస్టులు ఉన్నాయి. సేమ్ ఫీజు అండి, సేమ్ ఏజు. కాబట్టి ఓసీబీసీకి అయితే 600 పే చేయాలి. మిగతా అందరికి కూడా 400 రూపాయల ఫీజు. ఏజ్ కూడా 18 నుంచి 46 సంవత్సరాల వరకు అవకాశం ఉంది. తర్వాత దీనికి క్వాలిఫికేషన్ ముఖ్యంగా ఇంటర్ ఉండాలి. మరియు ఏ పోస్ట్కి అండి? కాపీయిస్ట్ పోస్ట్కి ఇంటర్మీడియట్ ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ రైటింగ్ లోయర్ ఆర్ హయ్యర్. ఫ్రెండ్స్ గమనించండి, ఇన్ కేస్ హయ్యర్ ఎవరు ఆ పోస్ట్కి అప్లై చేయకపోతే లోయర్తో ఎవరు అప్లై చేస్తే వారికి అవకాశం ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారన్నమాట. కాబట్టి గమనించండి. అలాగే 7వ రకం పోస్ట్ పేరు రికార్డ్ అసిస్టెంట్. దీనికి కూడా సేమ్ పే స్కేల్ అండి. 22K నుంచి 67K వరకు కూడా ఉందన్నమాట. అలాగే టోటల్ పోస్ట్ వచ్చేసి 38 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. మరి దీనికి కూడా సేమ్ ఫీజు, సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు కానీ ఈ అప్లికేషన్ మేము ఆన్లైన్లో చేయాలంటే ఖచ్చితంగా చేస్తాం. కాబట్టి నా యొక్క వాట్సాప్ నెంబరు మీకు ఈ యొక్క వీడియోలో చివరిలో కనిపిస్తుంది. దానికి మీరు కాంటాక్ట్ అవుతే మీ యొక్క అప్లికేషన్ మేము ఆన్లైన్లో చేసి ఆ యొక్క డేటాని మీకు త్రూ వాట్సాప్ ద్వారా పంపిస్తామన్నమాట విత్ మినిమల్ ఛార్జెస్. అలాగే దీనికి క్వాలిఫికేషను ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్. మరి ఈ పోస్ట్ కూడా ఏంటి క్వాలిఫికేషను? రికార్డ్ అసిస్టెంట్ కూడా క్వాలిఫికేషను ఇంటర్ మాత్రమే, అంతకుమించి ఇంకేమీ అవసరం లేదండి. కాబట్టి మీరు ఇంటర్ అయితే 2-3 రకాల పోస్టులకి ఈ యొక్క నోటిఫికేషన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే మరొక పోస్ట్ 8వ రకం పోస్టు ఆఫీస్ సబార్డినేట్ ఫ్రెండ్స్. మరి దీనికి పే స్కేల్ ఎంత అంటే 19,000 నుంచి 58,000 వరకు కూడా ఉందన్నమాట. మరి ఇవి ఎక్కువ బాగా పోస్టులు ఉన్నాయి. ఇవి టోటల్ పోస్ట్ వచ్చేసి 219 పోస్టుల దాకా ఉన్నాయన్నమాట. కాబట్టి దీనికి క్వాలిఫికేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది, మీకు చూపిస్తాను. కాబట్టి ఇవి ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి మేము ఒకటే అప్లై చేసుకోవాలి లేదా ఎక్కువ అప్లై చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా మీరు ఇన్ని అప్లై చేసుకోవచ్చండి. కాబట్టి మనం అప్లికేషన్ చేసేటప్పుడే ప్రిఫరెన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, లేదా సెపరేట్గా ఫీజు అడిగితే ఫీజు కూడా పే చేసి అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం సెపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఫీజు కూడా సెపరేట్గానే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అనుకోవచ్చు మరి ఫీజు ఎక్కువ పోస్టులు తక్కువ అని. అలా ఏం అనుకోవద్దు, ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు గమ్యం చేరుతారు, మీకు జాబ్ కొడతారన్నమాట. దీనికి క్వాలిఫికేషన్ మరి ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి క్వాలిఫికేషన్ 7th క్లాస్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. మరియు 10th క్లాస్ పాస్ కానీ ఆ లోపు మాత్రమే అవకాశం ఉంటుంది. మరి 10th అబోవ్ అంటే ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదివితే ఎలిజిబుల్ కాదండి, గుర్తుపెట్టుకోండి. అలాగే 9th రకం పోస్ట్ ఏంటంటే ప్రాసెస్ సర్వర్. దీనికి పే స్కేల్ 22K నుంచి 69K వరకు కూడా అవకాశం ఉందన్నమాట.
మరి దీనికి కూడా ఎక్కువ పోస్టులు ఉన్నాయి, 115 పోస్టులు ఉన్నాయి. చక్కగా దీన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా సేమ్ ఫీజు అండి, సేమ్ ఏజ్ కూడా. కాబట్టి ఓసీబీసీకి 600, మిగతా పోస్టులకి 400 రూపాయలు. ఏజ్ వచ్చేసి 18 నుంచి 46 సంవత్సరాలు ఉండదు ఓసీ వారికి మాత్రమే. మరి మిగతా వారికి 51, 56. దీనికి క్వాలిఫికేషన్ 10th క్లాస్. ఫ్రెండ్స్, మరి ఇది ఎంతో కష్టపడి మీ గురించి మీకు క్లియర్ కట్గా తెలియాలి, స్టెప్ బై స్టెప్. మరి నోటిఫికేషన్ చూపిస్తే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి నేను మీ గురించి డేటా అంతా కలెక్ట్ చేసి ఈ యొక్క ఫార్మేట్లో మీ ముందు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, మరి మీకు కానీ మరి ఫర్ ప్రాసెసింగ్ ఆన్లైన్ అప్లికేషన్ చేయాలంటే మరి మా ఛానల్ ద్వారా మీకు ఆన్లైన్ చేసి పెడతాం. కాబట్టి కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మీకు ఒక స్లాట్ టైం ఇస్తాం. ఆ స్లాట్ టైంలో మీ యొక్క అప్లికేషన్ విత్ మినిమల్ ఛార్జెస్ అన్నమాట. కాబట్టి రెగ్యులర్గా బయట నెట్ సెంటర్లో ఎంత తీసుకుంటారో మేము దాదాపుగా అంతకు మించి తక్కువే తీసుకుని మీకు అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేస్తామన్నమాట. అప్లికేషన్ అయిన తర్వాత త్రూ వాట్సాపే మీ యొక్క సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ని త్రూ వాట్సాప్ ద్వారా మీకు సెండ్ చేస్తాం అన్నమాట. ఫ్రెండ్స్, మరి ఇది సమాచారం అన్నమాట. కాబట్టి ఇంకా ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి నా డిస్క్రిప్షన్లో కూడా నా యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను. మీరు కానీ అది కానీ ఫాలో అయితే మీకు రెగ్యులర్గా ఎగ్జామ్ ఎప్పుడు, తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు లిస్ట్లో పేరు ఉందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసిన అవకాశం మీకు కల్పిస్తానమాట. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎవరైతే ఈ యొక్క జాబ్స్ నీడ్లు ఉన్నారో వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.